ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటాయి, కొంతమంది ఇష్టంగా ఫ్యాన్సీ నెంబర్స్ని తీసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు షోరూమ్లో ఎలా తీసుకుంటారు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మనకు షోరూంలోనే ఒక ప్రొవిజన్ పెట్టాం. షోరూంలో ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ద డేటా వెదర్ యూ వాంట్ స్పెషల్ నెంబర్ ఆర్ నార్మల్ నెంబర్ అని. ఆహా. నార్మల్ నెంబర్ అన్నారనుకోండి, ఆ. నార్మల్ Usual గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఆ. స్పెషల్ నెంబర్ అంటే అప్పుడు? అది వేరే దాంట్లోకి వచ్చేస్తుంది. యూజువల్ వెళ్ళదు. ఆ డాక్యుమెంట్స్ వెళ్ళదు. కరెక్ట్. ఆ డాక్యుమెంట్స్ మా పోర్టల్లో కూడా, ఇప్పుడు మా క్లర్క్ సంబంధించిన పోర్టల్లో కూడా ఆ స్పెషల్ నెంబర్ వచ్చినవి ఇందులో రావు, సపరేట్ పేజీలోకి వెళ్ళిపోతాయి. ఆహా. ఆ స్పెషల్ నెంబర్ ఆయన ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే స్పెషల్ నెంబర్ అలాట్ అవుతుందో ఆ. అప్పుడు ఆ డీటెయిల్స్ ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే. 2 పేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు వస్తుందా అది? అవును, మీకు కూడా స్పెషల్ నెంబర్ కోసం అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ వస్తుందా? వస్తుంది. ఓకే. స్పెషల్ నెంబర్ ఈ అప్లైడ్ ఫర్ స్పెషల్ నెంబర్ కాబట్టి ఈ నార్మల్ పేజీలోకి ఆ డీటెయిల్స్ రావు. రాదు. దెర్ ఇస్ ఓకే. నో నీడ్ టు అప్రూవ్ ఓహో. దట్ డాక్యుమెంట్స్, దట్ రిజిస్ట్రేషన్ టిఆర్ నెంబర్ ఓకే. అన్లెస్ స్పెషల్ నెంబర్ పడితే తప్ప. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సరే ఆయన అప్లై చేశాడు స్పెషల్ నెంబర్ కు, ట్రై చేశాడు, రాలేదు, అప్పుడు కూడా ప్రొవిజన్ ఉంది. మళ్ళీ ఎనబుల్ చేసి మళ్ళీ నార్మల్ నెంబర్ కి వచ్చే ప్రొవిజన్ ఉంది. మళ్ళీ నార్మల్ నెంబర్ కాదు సార్, ఇప్పుడు సపోజ్ మళ్ళీ 1313 కావాలి, మళ్ళీ చేసుకోవచ్చు. నాకు 1313 కావాలి, రాలేదు, ఈసారి నేను ట్రై చేసిన నాకు రాలే, మళ్ళీ నెక్స్ట్ చేసుకోవచ్చు. సిరీస్ లో 1313 నేను ట్రై చేసుకోవచ్చు. అది కూడా అక్కడి నుంచే చేయాలి. అక్కడ నుంచి ఆన్లైన్ లో నుంచే చెయ్యాలి. ఆన్లైన్ మళ్ళీ షోరూమ్ నుంచే చెయ్యాలి. షోరూమ్ కాదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారమే వాళ్ళకి ఏదైతే డీటెయిల్స్ వస్తాయో కస్టమర్ కెన్ అప్లై అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైము. ఇక్కడ ఏంటంటే స్పెషల్ నెంబర్ వచ్చేంత వరకు చేసుకోవడం ఒక పద్ధతి. స్పెషల్ నెంబర్ రాని పరిస్థితులలో నార్మల్ నెంబర్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ నేను వద్దు నాకు ఏదో ఒక నెంబర్ కావాలనుకున్నా కూడా అప్పుడు ఏంది అంటే ఆయన మళ్ళీ ఈ ఎనేబుల్ చేసి నార్మల్ నెంబర్కి వెళ్ళి, కాకపోతే ఏంటంటే అది కస్టమర్ యొక్క పర్మిషన్తో జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ ఓటీపీ వస్తుంది. లేకపోతే అన్లెస్ కస్టమర్ పర్మిషన్ లేకుండా షోరూమ్ డీలర్ ఏది ఒక్కసారి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి ఎంటర్ చేసిన తర్వాత ఏది చేంజ్ చేయాలన్నా కస్టమర్ ఓటీపీ వెళ్తుంది. అయితే ఓకే, కస్టమర్ యొక్క పర్మిషన్ లేకుండా ఏది చేయడానికి లేదు.